హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ గ్రేవీ రెసిపీ చూపిస్తున్నానండి. అది కూడా పన్నీర్తో అండి. ఇది చాలా టేస్టీగా అండ్ ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అదే పంజాబీ పన్నీర్ మసాలా అండి. చూస్తున్నారు కదండి, ఈ పంజాబీ పన్నీర్ మసాలా ఎంత యమ్మీగా ఉందో చూడడానికి. కలర్ఫుల్గా టేస్టీగా కూడా ఉంటుందండి. చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. రెస్టారెంట్లో తింటే మనం ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్తో చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. మన రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఎంతో ఖర్చు పెడుతుంటాం కదండి ఈ గ్రేవీస్ కోసము. అంత ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో చాలా తక్కువ ఖర్చుతో మంచి గ్రేవీని మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఇది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే ఇందులో పన్నీర్ అనేది యాడ్ చేసాము, క్యాష్యూస్ని యాడ్ చేసాం కదా. అండ్ ఈ టేస్టీ కర్రీని చపాతీలోకి, రోటీలోకి, బటర్ నాన్లోకి చాలా బాగుంటుంది. అండ్ రైస్ ఐటమ్స్లో కూడా సైడ్ డిష్గా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనము ఈ బటర్ బాగా మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. బటర్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత అందులోకి రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా నిలువుగా అండి చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. విడ్త్ కూడా కాస్త ఉండాలి. ఇలా ఉల్లిపాయలని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని యాడ్ చేసుకున్నానండి ఇందులోకి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో మనం క్యాప్సికమ్ని కూడా సేమ్ ఉల్లిపాయలని ఎలా చాప్ చేసుకున్నామో అదే విధంగా పొడవుగా కొంచెం బ్రాడ్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మరీ బ్రౌన్గా వచ్చే వరకు వేపుకోకండి. ఇలా లైట్గా వేపుకున్న తర్వాత కాసేపు లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అండ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకు వెజిటేబుల్స్ అనేది రంగు మారకుండా ఇలా ట్రాన్స్పరెంట్గా బాగుంటాయి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకొని మిక్స్ చేసుకొని టమోటాస్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 టమోటాస్ని అదేవిధంగా పొడవుగా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఇలానే చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. గ్రేవీ అనేది చాలా యమ్మీగా వస్తుంది. మనకు ఈ టమోటాస్ మెత్తగా కుక్ అవ్వాలి. కాసేపు లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, మన టమోటాస్ బాగా మెత్తగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి కొద్దిగా గ్రేట్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ పన్నీర్ని గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల మనకు థిక్నెస్ అనేది కొద్దిగా యాడ్ అవుతుందండి. తర్వాత అందులోకి రుచికి సరిపడా కారం, రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడంతా పసుపు, కొద్దిగా ధనియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి. ఈ కసూరి మేతిని ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పానండి, మరొకసారి చెప్తున్నాను. కసూరి మేతిని డైరెక్ట్గా యాడ్ చేసుకోకుండా ఇలా చేతిలోకి వేసుకొని క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని స్పైసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఆ కొత్తిమీరని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి యాడ్ చేసుకొని.
తర్వాత పన్నీర్ ముక్కలండి, పన్నీర్ పీసెస్. మనం వెజిటేబుల్స్ అన్నీ ఎలా అయితే చాప్ చేసుకున్నామో పొడవుగా, అదే విధంగా పన్నీర్ని కూడా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి మన గ్రేవీ ఎంత యమ్మీగా, టేస్టీగా, కలర్ఫుల్గా కనపడుతుందో. ఆల్మోస్ట్ మనం గ్రేవీ ప్రాసెస్ని రెడీ చేసేసుకున్నామండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. ఆ మసాలాలన్నీ మనకి పన్నీర్కి పట్టుకోవాలి కదా, అందుకోసం. ఇలా ఉడుకుతున్నప్పుడు అందులోకి మనం ఒక 15 నుంచి 20 జీడిపప్పుల్ని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్టే కాదండి, గ్రేవీ థిక్నెస్ కూడా వస్తుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు మనం కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి మన గ్రేవీ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని మనం ఆ గ్రేవీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులోకి గార్నిష్ కోసం పైన కొద్దిగా పన్నీర్ తురుము, తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు, తర్వాత మన కర్రీలో కలర్ఫుల్గా కనపడడానికి, యమ్మీగా ఉండడానికి చాప్ చేసి పెట్టుకున్న టమోటా, తర్వాత చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, చివరగా మనం మన ఇంట్లో పాలు కాచినప్పుడు మీగడ వస్తుంది కదండి, ఆ మీగడని బాగా బీట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. లేకపోతే మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్నైనా యాడ్ చేసుకోవచ్చు, అది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. అన్నిటితో గార్నిష్ చేసుకొని రోటీ నాన్స్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి ప్రాసెస్ కూడా ఎంత సింపుల్లో, మీరు కూడా ట్రై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.